హాయ్ హలో, నా పేరు జేఎం దినేష్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో నా కంటెంట్ ఏమిటి, ఎందుకు తీసుకుంటున్నాను అనే దాని గురించి చెప్తాను. ఈ వీడియోలో డీటెయిల్గా వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా కంటెంట్ ఏమిటి, ఎందుకు తీసుకుంటున్నాను అనే దాని గురించి మీకు చెప్తాను. నేను ఒక సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. అందువల్ల నేను సేఫ్టీనే నా కంటెంట్గా ఎంచుకున్నాను. సో నా జాబ్కి కొంచెం కంటిన్యూస్గా ప్రాక్టీస్ అవసరం. కంటిన్యూస్గా చదువుకుంటూ ఉండాలి. సో చదువుకున్న దాన్ని కొద్దిగా రిమైండ్ చేసుకోవాలి. అందుకోసమే ఈ కంటెంట్ ఎంచుకున్నాను. సో నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు వ్యూవర్స్కి కూడా కాస్త పంచడానికి ఈ కంటెంట్ ఎంచుకుంటున్నాను. దాంతోపాటు నా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో పంచుకోవడానికి ఈ కంటెంట్ నాకు సహాయపడుతుంది. మరియు నా స్కిల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి కూడా ఈ కంటెంట్ నాకు బాగా ఉపయోగపడుతుంది. సో నా సేఫ్టీ జాబ్లో కంటిన్యూస్గా చదువుకుంటూ ఉండాలి. ఫీల్డ్లోకి ఏమో హార్డ్ వర్క్ చేయము, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తుంటాం కాబట్టి మాకు అంతగా గుర్తుండదు, మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని రివైండ్ చేసుకోవడానికి కోసమే ఈ కంటెంట్ని ఎంచుకుంటున్నాను. మరియు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే ఒక కంటెంట్ని ముందుగానే బాగా ఎంచుకోవాల్సింది. సో ఆ ఎంచుకున్న కంటెంట్ని మాత్రమే యూట్యూబ్లో వీడియోలు చేసి అప్లోడ్ చేయాలి. అందుకోసమే ఈ కంటెంట్ని నేను ఎంచుకుంటున్నాను. సో నాతో పాటు మన వ్యూవర్స్ కూడా ఈ సేఫ్టీ గురించి, ఇండస్ట్రియల్ సేఫ్టీ కావచ్చు మరియు జనరల్ బయట సేఫ్టీ కావచ్చు, దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అందువల్ల ఈ కంటెంట్ నేను ఎంచుకుంటున్నాను. సో ఈ కంటెంట్లో నా టాపిక్స్ వచ్చేసి, నా అభిరుచులు, నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. సో ఆ నమ్మకంతోనే ఈ టాపిక్ని నేను ఎంచుకుంటున్నాను. తర్వాత నేను చదువుకుంటున్న చదువులను కానీ డీప్గా చదువుతూ వెళ్ళాలి. సో కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఈ చదువుల గురించి డీప్గా మాట్లాడాల్సి వస్తుంది. మన చట్టాల గురించి వస్తాయి. తర్వాత మన ఉద్యోగం, జాబ్ ఏదైతే చేస్తున్నాం దాని గురించి కూడా నీట్గా మాట్లాడాల్సి వస్తుంది. అది ఎక్కువ మాట్లాడుతూనే ఉండాలి, మా జాబ్ ఇంటెన్సిటీ. అలాగే కొత్తగా ఈ జాబ్కి జాయిన్ అయ్యే వాళ్ళకి కొద్దిగా సలహాలు, సూచనలు కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళ కోసమే నేను ఈ కంటెంట్ ఎంచుకుంటున్నాను. వీళ్ళ కోసమే ఈ కంటెంట్ని ఎంచుకుంటున్నాను. సో దానికోసమే కాస్త డీప్గా చదువుకొని మీకు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సో మన కెరీర్ గ్రోత్ అంటే మనం ప్రతిరోజు ఏదైతే వర్క్ చేస్తామో దాంట్లో మన కెరీర్లో ఇంప్రూవ్మెంట్ ఏముంటున్నది. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రెండో కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ మన కెరీర్ ఎలా ఉంది అనేది, మనం జాబ్ ఎలా ఉంది, మన నాలెడ్జ్ ఎలా ఉంది, మన శాలరీస్ ఎలా ఉన్నాయనే దాన్ని కూడా చెప్పేదే ఈ గ్రోత్ అనేది అనమాట. సో ఈ గ్రోత్ ని పెంచడానికి ఈ కంటెంట్ ని నేను ఎంచుకున్నాను. సో వ్యూవర్స్ ద్వారా నేను చేసే వీడియోలో తప్పులు ఏదైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో చెప్తే దాన్ని నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో వ్యూవర్స్ ఏమైతే మాకంటే తెలివైన వాళ్ళు ఉంటారు, మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానో ఆ వీడియోలో నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో రాస్తే దానిని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. సో హౌ ఐ బికమ్ ఇంట్రెస్టెడ్ అంటే నాకు ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్. సో ఇంతకు ముందు నేను 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను. ఒక్కో ఇంటర్వ్యూలో సుమారుగా 10 నుంచి 15 మంది వరకు, ఒక్కో ఇంటర్వ్యూలో 20 మంది వరకు అటెండ్ అవుతారు. సో అటెండ్ అయిన వాళ్ళలో ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళే వాళ్ళని చాలా ఎక్కువ మందిని చూశాను. అంటే 20 మందిని అటెండ్ అవుతే అందులో ఒక 5-6 మంది సెలెక్ట్ అవుతారు, మిగిలిన వాళ్ళ మొత్తం బయటకు వెళ్ళిపోతుంటారు సెలెక్ట్ కాలేదని. సో వాళ్ళని చూసి నాకు ఈ కంటెంట్ తీసుకోవాలని ఐడియా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళని నేను కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేకపోవడం వల్లే చాలా మంది ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతుంటారు. సో ఇదే అంత పెద్ద టఫ్ సబ్జెక్ట్ అయితే కాదు, చాలా ఈజీగానే ఉంటుంది.
ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది, కోర్స్ ఏ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనకు వస్తుంటాయి. సో ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ లోన సో ఫెయిల్ అయిన వాళ్ళని చూడడం వల్లే ఈ కంటెంట్ నేను ఎంచుకుంటున్నాను. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కంటెంట్ నేను ఆ, ఎంచుకున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఏముంది, నేను వర్క్ లో ఎలా ఏంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమేమి వర్క్ చేస్తాను, ఆ వర్క్ సంబంధించిన సేఫ్టీ అనేది ఏముంది, అలాగే జనరల్ గా బయట కూడా మనం ఏం సేఫ్టీ తీసుకుంటున్నాము దాని గురించి కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ సేఫ్టీ ఆఫీసర్ జాబ్ కి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే వర్కర్స్ ని మోటివేషన్ చేసే విధంగా స్పీచ్ ఉండాలి. ఆ స్పీచ్ కూడా నేర్చుకుంటూ మీకు కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశంగా ఈ కంటెంట్ నేను ఎంచుకుంటున్నాను. సో వర్కర్స్ ని ఎప్పుడు నిరుత్సాహపరిచే విధంగా స్పీచ్ ఉండకూడదు కాబట్టి, వాళ్ళని ఎప్పుడు ఉత్సాహపరిచే విధంగా స్పీచ్లు ఉండాలి కాబట్టి, సో ఆ స్పీచ్ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్లాంట్ లో మనకు చాలా ఎక్కువ టైం దొరకదు కాబట్టి వాళ్ళకి మోటివేషన్ గా స్పీచ్ ఇవ్వడానికి ఈ వీడియోల ద్వారా వాళ్ళతో పాటు మీకు కూడా ఈ మోటివేషన్ స్పీచ్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ సేఫ్టీ కంటెంట్ మరియు సేఫ్టీ జాబ్, సేఫ్టీ ఎడ్యుకేషన్ అయితే ఏదైతే ఉందో చాలా సులభంగా ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు, అలాగే వినవచ్చు. విని మన జీవితంలో ఏదైతే ఉందో మనకి వెళ్ళే ప్రతి చోట ఏదైతే మన ప్రమాదాలు లేదా ఏమైనా జరిగే సురక్షితంగా ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా ప్రజలు కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకోసమే నాకు ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ కంటెంట్ వల్ల మనకేమి ప్రయోజనాలు, నాతో పాటు మీకు ప్రాక్టికల్ ఇన్సైట్స్, అంటే మన ఉన్న పరిస్థితిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అర్థం చేసుకునే విధంగా మన కళ్ళకు ఏ విధంగా కనిపిస్తున్నాయో సో ఆ విధంగా ఆలోచించేదానికి అనుకూలంగా మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ట్రాన్స్ఫర్మల్ పొటెన్షియల్, అంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నిరుత్సాహపడకుండా యాక్టివ్నెస్ గా పెంచుకోవడానికి కూడా ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. లాస్టింగ్ ఇంపాక్ట్, ఒత్తిడిని తగ్గించుకునే విధంగా కూడా ఈ కంటెంట్ పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. సో చేంజింగ్ యువర్ థింకింగ్, మన ఆలోచనలు మార్చుకునే విధంగా ఉంటాయి. సో ఎప్పుడు మనం ఇక్కడ ఏ పని చేసినా మనకి వెనక ముందు చూసుకోవాలి. సో ఆ లక్షణాలను కలిగి ఉండాలి. సో మనం ట్రాన్స్ఫరల్ పొటెన్షియల్, ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి. పాజిటివ్ గానే ఆలోచించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. మన మీద ఒత్తిడికి గురి కాకూడదు. ముఖ్యంగా ఒత్తిడి తీసుకున్నట్టే మాత్రం మనం ఏ పనిలో అయినా ఓడిపోయినట్టే. సో ఒత్తిడి అనేది ఎప్పటికీ తీసుకోకుండా ఉండే విధంగా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే విధంగా మీరు చూసుకుంటాను. సో మన ఆలోచనల విధానాలు మారాలి. సో అందుకోసం ఈ కంటెంట్ నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా సారాంశం ఏంటంటే, చివరిగా ఈ వీడియో యొక్క సారాంశం ఏమిటి అంటే, చాలా మందికి సేఫ్టీ ఎడ్యుకేషన్స్ అనేవి ఉన్నాయని చాలా మందికి తెలియదు. సో ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది ఉంది అనేది ప్రజలకి చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం, మరియు సేఫ్టీ జాబ్స్ గురించి యాక్చువల్ వివరంగా చెప్పడమే నా ఉద్దేశం. సో ఈ నెక్స్ట్ వీడియోలో ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్ లో ఉన్న సేఫ్టీ కోర్సులు ఎలా ఉన్నాయి, సేఫ్టీ జాబ్స్ ఎలా ఉంటాయి, సో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా లాభాలు ఉన్నాయి, అలాగే మన జాబ్ని గ్రోత్ ఎలా పెంచుకోవచ్చు, ఎవరెవరు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలనే దాని గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కంటెంట్ ఎంచుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే అనమాట. కొద్దిగా నా వాయిస్ సరిగ్గా రాదనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా మాట్లాడడం సరిగా రాలేదనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కొన్ని తప్పులు ఉంటే క్షమించండి కోరుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో సేఫ్టీ ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఎలా ఉంటాయి, జాబ్స్ యొక్క టైటిల్స్ ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను. థ్యాంక్ యూ.